నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ఆరోగ్యంపై పెరిగిన అవగాహన. భారత్ అమ్ముల పొదిలో వోరోనేజ్ రక్షణ కవచం, క్షిపణులను గుర్తించే అధునాతన వ్యవస్థ, 34,000 కోట్ల డీల్. జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డైలమాలో వైఎస్ఆర్సీపీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, పలు లోతట్టు ప్రాంతాలు జలమయం, సహాయక చర్యలు ముమ్మరం చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతిలో యాత్రికులకు కొరవడుతున్న భద్రత, అధికారుల అనాలోచిత నిర్ణయాలపై ప్రజలు మండిపాటు. తిరుమలలో ఘనంగా చక్రతీర్థం ముక్కోటి, సుదర్శన్ చక్రానికి ప్రత్యేక పూజలు, 66 కోట్ల తీర్థాలు అత్యంత ముఖ్యమైనవి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భక్తులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తిరుమలలో చలి తీవ్రత బాగా పెరిగింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. రాత్రి నుండి వర్షం పడుతుండటంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే స్వామి దర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం, ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టోకెన్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. ఇదిలా ఉండగా వరదల నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి పర్యవేక్షణ చేస్తున్న కమిషనర్ ఎన్ మౌర్య, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎవరికైనా ఇబ్బందులు వస్తే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ఏదైనా సాయం కావాలంటే హెల్ప్ లైన్ నంబర్ 0877225676 9000822909ను సంప్రదించాలని కమిషనర్ ప్రజలను కోరారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, సత్యవేడు, పలమనేరు, కుప్పంలో రాత్రి నుంచి వాన పడుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యా సంస్థలకు అధికారులు ఇవాళ సెలవిచ్చారు. తిరుపతి జిల్లాలో పలు మండలాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే 90% నిండిన చెరువులు, డ్యాంలు వర్షం వచ్చి చేరుతోంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటి వరకు 11,000 చిన్న, పెద్ద చెరువులు నిండినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు తిరుపతి నగరంలో పలుచోట్ల చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ యంత్రాంగం సిబ్బందిని అప్రమత్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్, ఢిల్లీ వెళ్లే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చెరువులు తెగిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనదారులకు పలు సూచనలు చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తిరుమలతో పాటు తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో తిరుమల వెళ్లిన భక్తులు ఇబ్బంది పడ్డారు. ఘాట్ రోడ్ ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ కోరింది. పాప వినాశన, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించారు. వర్షం తగ్గిన వెంటనే ఆ 2 మార్గాలను పునరుద్ధరిస్తామని తెలిపింది. తిరుమలలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.
భారీ వర్షాలతో తిరుమల పురవీధులు నీటితో నిండిపోయాయి. తిరుమలలో వర్షంతో పాటు చలి తీవ్రత కూడా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రేణిగుంటలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పడుతున్న భారీ వర్షాల దాటికి రేణిగుంట పంచాయతీ, సిబిఐడి కాలనీ, అత్తూరు గ్రామ పంచాయతీ, బాలాజీ నగర్ ప్రాంతాలలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలు వర్షాల దాటికి బయటకు రాలేని పరిస్థితి నెలకొనడంతో వారిని ఆదుకోవాలంటూ అధికారులను గగ్గోలు పెడుతున్నారు. సగం మునిగిపోయిందయ్యా, వర్షం మేము చూస్తూనే ఉంది. తెలియక బాడికి వచ్చాము. గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కానీ మమ్మల్ని ఆదుకొని రక్షించి మాకు ఏదన్నా సదుపాయం చేయండి. తర్వాత మేము ఉండటానికి ఇక్కడ ఏం లేదు, మాకు ఏదన్నా సదుపాయం చేస్తే తినడానికి ఉండటానికి, మేము సరుకులు తెచ్చుకోవటానికి కూడా బయటికి రావడానికి లేదు. ఉదయం కన్నా ఇప్పుడు వర్షం ఎక్కువైనందువల్ల పూర్తిగా స్తంభించింది. రాకపోకలు స్తంభించాయి పూర్తిగా. దీని మీద ఆధారపడినటువంటి గ్రామాలు అత్తూరు హర్జునవాడ, అత్తూరు మాదిగవాడ, అమ్మవారిపట్ల, చెడులో కండిగ, ఇసుమిట్ట గ్రామాలు దీనికి సంబంధించిన గ్రామాలు హ్యాపీగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతినిత్యము 500 లీటర్ల పాలు వివిధ డైరీలకు వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి సుమారు 500 మంది నుంచి 1000 మంది వరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పారిశ్రామిక పనులు కూడా వెళ్తున్నారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం మానవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్ర తాళ్వార్కు నరసింహస్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హారతి ఇచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంకు, చక్ర, గదాభూషితుడైన శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్ధానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతన్ని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తర్వాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్త వల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసి ఉన్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా బాసిల్లుతోంది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా నగరవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రణాళిక లేకుండా నిర్మిస్తున్న రహదారుల పట్ల తీవ్ర అసహనాన్ని, ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. శ్రీనివాసం, మాధవం విశ్రాంతి భవన సముదాయాల ముందు యాత్రికులకు ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు స్థానికులు ఎన్నో ఏళ్లుగా అటు టీటీడీ, ఇటు నగరపాలక సంస్థల దృష్టికి తీసుకొస్తున్నా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సమస్య పరిష్కార మార్గాలపై చర్యలు చేపట్టడం లేదు. రోజు శ్రీనివాసంలో బస చేసిన వేలాది మంది భక్తులు రోడ్డు దాటే సమయంలో ప్రాణగండం నుంచి బయటపడినట్లు అనిపిస్తోంది. యాత్రికులు శ్రీనివాసం నుండి ఆర్టీసీ బస్టాండ్కు చేరుకునేందుకు కష్టాలు పడుతున్నారు. వాహనాల రద్దీ కారణంగా చాలా సమయం వేచి ఉండి సొగం రోడ్డు దాటుకున్నారు. చీమల దండులా వాహనాల రాకపోకలు జరుగుతుండటంతో గరుడ వారధి పిల్లర్ చాటున కాసేపు వేచి ఉన్నారు. ఆ తర్వాత సొగం రోడ్డు దాటేందుకు మరికొంత సమయం వేచి ఉన్నారు. వాహనాలు వస్తూనే ఉండటంతో ఆ బృందంలో ఒకరు ధైర్యం చేసి రోడ్డుకు అడ్డంగా నిలబడి వాహనాలను ఆపారు. దీంతో బృందం సభ్యులందరూ ఒక్కసారిగా పరుగులందుకొని రోడ్డు దాటారు. వృద్ధులు కంగారు పడుతూ దాటుతుండడం బాధాకరం. ఇకనైనా టీటీడీ, నగరపాలక సంస్థ అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ డివైడర్స్ని ఏర్పాటు చేయడమో, లేకపోతే ప్రమాద సూచకులు ఉన్నాయని చెప్పని ఏర్పాటు చేయడమో, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ని ఏర్పాటు చేయడమో చేస్తే అక్కడ భక్తుల ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి దాంతో శ్రద్ధగా చూడడం ద్వారా అక్కడ భక్తుల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. గతంలో అనేక సందర్భాలుగా మున్సిపాలిటీ అధికారులకు కానీ, అదేవిధంగా అక్కడ టీటీడీ యాజమాన్యం దృష్టికి కానీ చాలాసార్లు
పత్రికలు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా తీసుకుపోయినప్పటికి కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే అక్కడ డివైడర్స్ ఏర్పాటు చేయాలని చెప్పిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం ఉంది. ఆ శ్రీనివాసంకు ఆ పక్క నుంచి రోడ్డు బస్ స్టాండ్ నుంచి ఈ పక్క దాటుకోవడానికి డివైడర్ ఉంది. ఆ డివైడర్ వెడల్పుగా ఉండడం వల్ల మహిళలు, వృద్ధులు, పిల్లలు ఎక్కువ మంది వస్తుంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది దాటుకునే పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అండర్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ దారి ఏర్పాటు చేశారు, కానీ ఆ దారి ఇప్పుడు క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దారిని వెంటనే తిరిగి ప్రారంభించాలి. యాత్రికులకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా సౌకర్యార్థం ఆ దారిని పునరుద్ధరించాలి. అట్లాగే పైన ఉన్నటువంటి రోడ్డుకు సంబంధించి డివైడర్కి సంబంధించి కూడా ఒక చోటు ఎక్కడో దారి వచ్చి యాత్రికులు వచ్చినాయి. కనీసం వాహనాలు పోవడానికి లేకపోయినా కనీసం మనుషులు నడిచిపోవడానికైనా కొంత సౌకర్యాన్ని కల్పించాలి. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లని, ప్రాచీన తరానికి చెందిన అన్ని విషయాలు భవిష్యత్ తరానికి అందాలన్న ఉద్దేశంతో తాళపత్రాలను డిజిటలైజేషన్ చేసేందుకు కృషి చేస్తున్నామని ఎస్వీయు ఉపకులపతి అప్పారావు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వీసీ ఛాంబర్లో ఓరియంటల్ జనరల్ పుస్తకాన్ని వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రాచ్య పరిశోధన సంస్థ తిరుపతి ఎస్వీయులో ప్రత్యేక విభాగం ఉందని, ఇందులో పురాతన కాలానికి చెందిన తాళపత్రాలను భద్రపరిచి భవిష్యత్ తరానికి అందించేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగిందని అన్నారు. తాళపత్ర గ్రంథ సంరక్షణ మన సంస్కృతి పరిరక్షణ అని, ప్రతి ఒక్కరూ తాళపత్రాల యొక్క విశిష్టత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ చేస్తున్నట్లు వీసీ అప్పారావు సిటీ కేబుల్కు తెలిపారు. చాలా ప్రెషస్గా వాటిని మనము మెయింటైన్ చేస్తున్నాము. దానికి కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్లస్ వాటిని డిజిటలైజేషన్ కూడా చేస్తున్నాం పెద్ద పెద్ద స్కానర్స్ని ఉపయోగించి. రీసెంట్గా మనం ఎస్వి ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఎక్స్క్లూజివ్గా ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ చేశాము. ఈ మనకు ఎస్వియు ఓఆర్ఐ తరపున, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపున శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ జర్నల్ అని ఈ జర్నల్ గత 65 ఇయర్స్గా 65 సంవత్సరాలుగా ఇది ఎవ్రీ ఇయర్ ప్రచురితం అవుతుంది ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఇది 3 లాంగ్వేజెస్లో పబ్లిష్ అవుతుంది, ఇంగ్లీషు, హిందీ, తెలుగు. ఈ బుక్ని, ఈ జర్నల్ని మనం వెబ్సైట్లో పెడుతున్నాము. సో వెబ్సైట్లో పెట్టడం వల్ల మనకి యూజీసీ కేర్ లిస్ట్ ఆఫ్ జర్నల్స్ అని ఉంది. ఆ యూజీసీ కేర్ లిస్ట్ ఆఫ్ జర్నల్స్లోకి ఈ జర్నల్ రావాలంటే కండిషను వెబ్సైట్లో ఉండాలి. సో మనకి ఒక ఎక్స్క్లూజివ్గా ఓఆర్ఐకి ఒక వెబ్సైట్ మనం లాంచ్ చేసి దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. తిరుపతి ఇస్కాన్ మందిరం నందు భగవద్గీత ఆవిర్భావ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవద్గీత పఠనం ద్వారా మనిషి జీవితం ఆదర్శవంతమవుతుందని ఇస్కాన్ ప్రభు లీలా పారాయణ్ దాస్ తెలిపారు. భగవద్గీత మొదటి అధ్యాయంలోని అర్జున విషాద యోగ పఠన పోటీలను నిర్వహించారు. భగవద్గీత పుస్తకం అందరికీ అందాలన్నదే ప్రథమ సంకల్పమని ఇస్కాన్ నిర్వాహకులు పేర్కొన్నారు. గీతా జ్ఞానం మన కుటుంబ సభ్యులందరికీ అందించాలని సూచించారు. భగవద్గీత పోటీల ద్వారా విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా మనిషి జీవితం ఆదర్శం కావడానికి పునాదులు ఏర్పడతాయని తెలిపారు. మనిషి ఆదర్శవంతమైన, ఆనందవంతమైన జీవితానికి కావలసిన జ్ఞానాన్ని అర్జునుల ద్వారా మనకు అందించారన్నారు. భగవద్గీత భౌనిక ఉపదేశాలైతే శ్రీమద్ భాగవతం భౌని గురించి నామరూప గుణాన్ని చక్కగా వివరిస్తుంది. శోక మోహ భయ నాశకం శ్రీమద్ భాగవత నిత్య పఠనం మరియు నిత్య శ్రవణం. ఈ విధంగా మనం భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేసి మధ్య పరిపూర్ణ చేసుకోవచ్చు. ఎవరైనా సరే సనాధర్మాన్ని పాటించాలంటే వారు తప్పనిసరిగా భాగవతాన్ని అధ్యయనం చేయాలి. సో ఈ ప్రత్యేకమైన గీతా జయంతి రోజున మనం తప్పకుండా సంకల్పం చేసుకోవాలి. ప్రతి ఒక్క సనాధర్మాన్ని పాటించే భక్తుడు నేను భగవద్గీతను అధ్యయనం చేయాలి, జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని అర్థం చేసుకోవాలి. సో భగవద్గీత ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? సులభమైన విధానం. ఈ మంత్రాన్ని షోడసాక్షర మంత్రం మనకు దేవర్షాలు వారు ఇంతకుముందు యుగాల్లో ధ్రువుడికి, ప్రహ్లాదుడికి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఉపదేశించారు. చిత్తూరు నీవా నదిలో నీటి ప్రవాహ పరిస్థితిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పరిశీలించారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే నగరపాలిక అధికారులతో కలిసి తేనెబండ, లిల్లీ బ్రిడ్జ్ ప్రాంతాల్లో పర్యటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో నీవా నదిలో నీటి ప్రవాహం మొదలవడంతో పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయడంపై ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తేనెబండ వద్ద నీవా నదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
నదిలో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రవాహ పరిస్థితిని అంచనా వేసుకుంటూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. నదిలో పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు చేశారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వర్షాలు ఇలానే కొనసాగితే నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాకాలం ఆరంభంలోనే ముందస్తుగా నీవా నదిలో పూడిక తొలగించి శుభ్రం చేసిన కారణంగా నీటి మట్టం పెరిగినా స్థానిక నివాసాలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. సంతపేట వద్ద లిల్లీ వంతెన పరిశీలించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు, నగరపాలక అధికారులు పాల్గొన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా భలే పండుగలు, భలే భలే బహుమతులు లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన విజేతలకు శుభమస్తు షాపింగ్ మాల్ విశేష బహుమతులు అందిస్తోంది. లక్కీ డ్రాలో భాగంగా 6వ రోజు తిరుపతికి చెందిన విజయ ఎలక్ట్రిక్ స్కూటర్ను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ తుడా చైర్మన్, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన శుభమస్తు షాపింగ్ మాల్ సామాన్య, మధ్యతరగతి వారి మన్నలను పొంది అచిరకాలంలోనే నెంబర్ 1 షాపింగ్ మాల్గా అవతరించిందని పేర్కొన్నారు. దిగువ, మధ్యతరగతి స్థాయి నుంచి సంపన్నుల వరకు అందరి ఆదరాభిమానాలను చురగొనడం ఒక్క శుభమస్తు షాపింగ్ మాల్కే సాధ్యమని తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులందరూ ఈ పండుగ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్, జితేంద్ర తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఒక పేదవారికి సంబంధించి బట్టలు కొనుగోలు చేయాలంటే కూడా ఇక్కడ అతి తక్కువ ధరలో బట్టల్ని, గుడ్డల్ని వాళ్ళకి అతి తక్కువ ధరలో షాపింగ్ మాల్లో ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పెద్దల అన్నీ కూడా చిన్న పేదల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కొనుగోలు చేసే ప్రతి ఒక్క ఇవి కూడా ఈ శుభమస్తు షాపింగ్ మాల్లో శారీస్, రెడీమేడ్ ఇవి కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ పండుగల సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా ఇలాంటి డిపో ద్వారా లబ్ధి వాళ్ళ యొక్క కస్టమర్లకి ఇది అందించిన దానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వీళ్ళ సంస్థ ఇంకా ముందుకెళ్ళి ఇంకా అనేక బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శుభమస్తు యాజమాన్యాన్ని అభినందిస్తూ కూపన్ నంబర్ 1849కి ఈ లక్కీ డ్రా అనేది తగిలిందండి. ఇలాగే 40 ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రాలు ఈ సంక్రాంతి సందర్భంగా శుభమస్తు వారు తీయడం జరుగుతుంది. ఇది 6వదే, ఇక 34 ఉన్నాయి. ఈ 34 ఎలక్ట్రికల్ స్కూటర్స్ కూడా ప్రతి ఒక్క ఖాతాదారు వచ్చి శుభమస్తు షాపింగ్ మాల్లో పర్చేజ్ చేసి వాళ్ళు గెలుపొందవలసిందిగా కోవడమైంది. అలాగే 2 పెద్ద పండుగలు 2 కార్లు అనే కాన్సెప్ట్తో కూడా ముందుకు రావడం జరిగింది. ఇది వచ్చి 30వ తారీఖున డ్రా తీయడం జరుగుతుంది కారుకు సంబంధించి. అలాగే జనవరి 16వ తారీఖున ఒక కార్ డ్రా తీయడం జరుగుతుంది. ఈ స్కూటర్లే కాకుండా కార్ డ్రాలో కూడా మీరు పాల్గొని విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాను. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు నేటి నుంచి 10 రోజుల పాటు మహాభారతాన్ని ప్రవచనాల రూపంలో వివరించనున్నారు. మొదటి రోజైన గురువారం సాయంత్రం మహాభారత ఆది పర్వాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. 10 రోజుల పాటు జరిగే మహాభారత ప్రవచనాలకు నగర ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, వెంకట్రామయ్య, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నమయ్య కళామందిరం సిబ్బంది కోకిల తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు 1 అవర్ ఉంటుంది ఈ ప్రోగ్రాము. తిరుపతిలోని పుర ప్రజలందరూ విచ్చేసి అన్నమయ్య కళామందిరంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఈ మహాభారతం మీద ప్రవచనం మన రమేష్ బాబు గారు చెప్తారు. దాన్ని వచ్చి ఈ ప్రవచనాలని మనం వినేదానికి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అన్నమాచార్య కళామందిరంలో ప్రవచనం జరుగుతుంది. కవిత్రయ భారతం ఆధారంగా భారతంలో ఉండేటటువంటి విశిష్ట అంశాలను ప్రతి పర్వం నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటున్నాం. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో అవ్వాచారి కోన సమీపంలో గల అక్కదేవతల గుడిలో ఈ నెల 13వ తేదీ ఉదయం కార్తీక మాస పూజలు నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఉన్న ఓ చిన్న గుడి ఇది. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకులుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆడపడుచులుగా భక్తులు కొలుస్తారు. అక్కగార్లు తిరుమలకు రక్షణ కవచంగా కొలువు తీరి ఉన్నారు. అక్కగార్ల గుడి నిర్మాణం వెనుక ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది.
మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో అక్కగార్ల శిలలు ఉండేవి. ఆ శిలలను తొలగించి రోడ్డు వేశారు అప్పట్లో. ఫలితంగా రోడ్డు నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయని, ప్రమాదాలు జరుగుతుండేవని, దీంతో ఉన్నతాధికారులు సప్తమాతృకలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారని చెబుతారు. 2008 నుంచి అక్కగార్ల గుడిలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో యాక్టర్ రాధిక, మాజీ మంత్రి విశ్వరూప్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, యాక్టర్ అశోక్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వీరికి వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనాంతరం వీరు మీడియాతో మాట్లాడారు. తిరుమల తాళ్లపాక అన్నమాచార్యులు గృహాన్ని తిరిగి నిర్మించాలని, దక్షిణాది రాష్ట్రాల్లోని పలు భజన బృందాలకు తీతేదే అనుబంధ ఆలయాలలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఫిబ్రవరి 22వ తారీఖున తిరుపతిలోని పరిపాలనా భవనం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. టీటీడీ పరిపాలనా భవనం దగ్గర 6,000 మంది వెంకటేశ్వర స్వామి మీద చెయ్యి లేపి ప్రమాణం చేసి, మేము గనక మీరు ఒక నెలలోపు నిర్ణయం అయితే అందరూ కూడా మా ప్రాణం ఉన్నా పోయినా పర్వాలేదు, మేము ఫిబ్రవరి 22వ తారీఖు అమర నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చేస్తామని అక్కడ ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. ఒకటి అన్నమయ్య ఇల్లే కాకుండా తిరుపతి అనుబంధ క్షేత్రాలన్నింటిలో కూడా హరినామ సంకీర్తనాల ప్రారంభించాలని కోరడం అనేటువంటిది జరిగింది. తిరుమల కొండపైన ఒక చోట హరినామ సంకీర్తన జరుగుతుంది. ఇంకా వేలాది బృందాలు భజనలు చేయాలంటే అనేక కేంద్రాలు ఉన్నాయి. కపిల తీర్థము, కార్వేటి నగరంలో వేణుగోపాల స్వామి గుడి, అలివేలి మంగమ్మ, శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవస్థానం, ఈ విధంగా అనుబంధ క్షేత్రాలు అన్నింటిలో కూడా హరినామ సంకీర్తన చేస్తే ఇప్పుడు సంవత్సరానికి 3,600 చేస్తున్నాయి భజనలు. విద్యుత్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికుని అకారణంగా విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ గారు విద్యుత్ యాజమాన్యం వారి కుటుంబానికి న్యాయం చేయమని చెప్పినా కూడా కాంట్రాక్టర్ గారు స్పందించడం లేదు. కాంట్రాక్టర్ గారు స్పందిస్తే విద్యుత్ యాజమాన్యం స్పందించడం లేదు. ఇప్పుడు వారి కుటుంబం 2 బిడ్డలు, 2 ఆడపిల్లలు, మొత్తం 4 పిల్లలతో అతను ఇబ్బంది పడుతున్నాడు, రోడ్లో ఉన్నాడు సార్ అని చెప్పేసి మేము వేడుకున్నా కూడా ఎటువంటి స్పందన లేదు. సో వారి కుటుంబానికి మద్దతుగా సోమవారం రోజు ఎస్సీ కార్యాలయం తిరుపతి వద్ద నిరసన కార్యక్రమానికి మా యూనియన్గా మేము అందరినీ పిలుపునివ్వడం జరిగింది. వెలుగులు నింపుతున్నటువంటి కార్మికుడు చీకట్లో ఉండిపోతున్నాడు. హై టెన్షన్ టవర్లు ఎక్కి 2006 నుండి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్లో ఒకసారి చేతులు చూడండి సార్, ఎంత నైపుణ్యంతో వాళ్ళు హై టెన్షన్లో 60 అడుగులు పైనెత్తి పనిచేస్తూ ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నా అడుక్కుంటున్నా కూడా ఈ దళారీ వ్యవస్థ అనేది ఎంత దారుణంగా ఉందంటే, జిల్లా కలెక్టర్ గారు స్వయంగా చెప్పినా కూడా, విద్యుత్ యాజమాన్యం చెప్పినా కూడా సరే, ఈ దళారీ వ్యవస్థ అనేది ఎంత గట్టిగా ఉందో ఒకసారి విద్యుత్ సంస్థలో మీరు ఒకసారి పరిశీలించమని చెప్పి మీడియా ద్వారా అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నట్లు అమరావతి అభివృద్ధికి తోడ్పడే విధంగా నవనగరాలతో అమరావతిని అభివృద్ధి చేస్తాం. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు వారికిచ్చిన అన్ని చట్టబద్ధమైన హామీలను నెరవేరుస్తాం. రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు తిరిగి ఇచ్చిన తర్వాత ఏపీసీఆర్డీఏ వద్ద ఉన్న భూముల్లో నవనగరాల అభివృద్ధి చేసేందుకు వీలుగా పెట్టుబడులను ఆకర్షిస్తాం. వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తాం. ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతులు కల్పిస్తాం. హైకోర్టు, అసెంబ్లీ, కౌన్సిల్, రాష్ట్ర సచివాలయం కోసం శాశ్వత భవనాలు సిద్ధమైన తర్వాత ప్రస్తుతం ఉన్న భవనాలను తిరిగి ఇతర అవసరాల కోసం వినియోగిస్తాం. హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల కోసం 2018-19లోనే భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయని సీఎస్ తెలిపారు. ప్రతి ఏటా డిసెంబర్ 12వ తేదీని ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఓసారి చూద్దాం. అన్ని దేశాలు తమ పౌరులకు సరసమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలని పిలుపునిచ్చే ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు డిసెంబర్ 12న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది అంతర్జాతీయ ఒప్పందాలు, విస్తృతంగా ధృవీకరించబడిన అంతర్జాతీయ పత్రాలపై ఆధారపడి ఏర్పాటైంది. ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి మరింత బలం చేకూర్చేలా కల్పించబడిన మానవ హక్కును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడే సాధనంగా దీన్ని గుర్తించారు.
ఐక్యరాజ్య సమితి ఆమోదించిన 2015-2030 కోసం కొత్త సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చేర్చబడింది. అనేక దేశాలలో జాతీయ మౌలిక సదుపాయాలు మొదటి ప్రపంచ ఆరోగ్య సంరక్షణ డెలివరీ మెకానిజంలకు మద్దతు ఇవ్వలేవని వాటర్ ఎయిడెడ్ నివేదించింది. ఆ నివేదిక ప్రకారం మనుషులకు అవసరమైన విద్యుత్ను, త్రాగునీటిని కూడా అందించలేకపోవచ్చని తెలిపింది. 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఒక సర్వేలో 38% మందికి సరైన ఆరోగ్య రక్షణ కానీ, తాగడానికి అవసరమైన నీళ్లు కానీ లేవని తేలింది. 35% మందికి తమ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడానికి అవసరమైన పదార్థాలు కానీ, నీళ్లు కానీ అందుబాటులో లేవని కూడా ఈ సర్వే చెప్పింది. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలంగా విస్తరించే ప్రమాదం ఉందని గుర్తించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా మానవాళితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన మేరకు రక్షణ ఏర్పాట్లు చేయాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి, ప్రజల్లో సరైన అవగాహన కల్పించడానికి గాను ప్రతి ఏటా డిసెంబర్ 12న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గగనతల రక్షణలో భారత్ అమ్ముల పొదిలో సరికొత్త కవచం చేరనుంది. రష్యాకు చెందిన అల్మాజ్ యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన వోరోనేజ్ రాడార్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను 8000 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే సామర్థ్యం మన సొంతం అవుతుంది. అంతేకాదు, శత్రువుల నిఘా విమానాలు, యుద్ధ విమానాలు, అంతరిక్ష వస్తువులను సైతం వోరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తించగలదు. ఆ వెంటనే అప్రమత్తమై శత్రు క్షిపణులు, నిఘా, యుద్ధ విమానాలను గాల్లోనే అడ్డుకుంటోంది. వోరోనేజ్ వ్యవస్థను కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 34,000 కోట్ల రూపాయలతో అల్మాజ్ యాంటీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇప్పటికే అల్మాజ్ యాంటీ డిప్యూటీ చైర్మన్ వ్లాదిమిర్ మెడోవ్నికోవ్ నేతృత్వంలోని బృందం గత నెల ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో పర్యటించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చిత్రదుర్గ సరైన ప్రదేశమని వెల్లడించింది. దీంతో డీల్ ఒప్పందాల కోసం DRDO అనుబంధ సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చర్యలు ప్రారంభించింది. ఈ విషయంలో భారత్, రష్యాల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని సండే గార్డియన్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం రష్యా రాడార్, క్షిపణి రక్షణ, గగనతల రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసే అతిపెద్ద కంపెనీలో అల్మాజ్ యాంటీ ఒకటి కావడం గమనార్హం. చైనా, పాకిస్తాన్ ప్రయోగించే క్షిపణుల నుంచి ఈ వ్యవస్థ ముందస్తు హెచ్చరికలను అందించగలదు. ఇది ఐనోస్పియర్ నుంచి తిరిగి భూమికి వచ్చే అధిక ఫ్రీక్వెన్సీ సంకేతాలను ప్రసారం చేస్తోంది. అవి దీర్ఘశ్రేణి క్షిపణులు, యుద్ధ విమానాలు, నౌకలను గుర్తించగలవు. రష్యా కూడా ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా నుంచి ఎదురయ్యే ప్రమాదాలను పర్యవేక్షించడానికి వ్యూహాత్మకంగా వోరోనేజ్ M రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. భారత వైమానిక దళానికి కూడా ఇలాంటి రాడార్ వ్యవస్థ అవసరం. సరిహద్దుల్లో చైనా పెద్ద సంఖ్యలో స్టెల్త్ ఫైటర్లు, డ్రోన్లను మోహరించింది. చైనా నుంచి పాకిస్తాన్ J-35 స్టెల్త్ ఫైటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకోకూడదని అమెరికా చెబుతున్నా భారత్ వోరోనేజ్ వ్యవస్థపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 12న జన్మించారు. ఈ సందర్భంగా ఆయన సినీ జీవితంపై ఆసక్తికర కథనాన్ని చూద్దాం. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన కర్ణాటకలో సాధారణ బస్ కండక్టర్గా ఉద్యోగం చేసుకునేవాడు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు K. బాలచందర్ దృష్టిలో పడిన రజనీకాంత్ సినిమా తెరకు పరిచయం అయ్యారు. అపూర్వ రాగంగల్ అనే తమిళ సినిమాలో మొట్టమొదటిగా రజనీకాంత్ను పరిచయం చేశారు బాలచందర్. శివాజీ గైక్వాడ్ పేరును మార్చి రజనీకాంత్ అనే పేరు పెట్టింది కూడా బాలచందరే. రజనీకాంత్ స్టైల్ను బాగా ఇష్టపడిన బాలచందర్ ఆయనను తన సినిమాలలో రకరకాలుగా ఉపయోగించుకున్నారు. కష్టపడి పనిచేస్తే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిన వ్యక్తి రజనీకాంత్. ప్రారంభంలో ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన రజనీ హీరోగా నటించిన మొదటి చిత్రం భైరవి. భైరవి సినిమా విజయం తర్వాత రజనీ స్టైల్ అందరికీ నచ్చి ఆయన అభిమానుల సంఖ్య పెరిగింది. నల్లగా ఉంటే సినిమాల్లో రాణించలేరనే అపోహను రజనీ పటాపంచలు చేశారు. తన స్టైల్, నటనతో అభిమానుల్ని ఆకట్టుకున్న రజనీ వరుస హిట్లతో బాక్సాఫీస్ కింగ్ అయ్యారు. తమిళంతో పాటు హిందీ, తెలుగు భాషల్లోనూ ఆయనకు మంచి డిమాండ్ ఏర్పడింది. 1990 తర్వాత రజనీకాంత్ కెరీర్ పతాక స్థాయికి చేరింది. 1990 నుండి 2000 వరకు ఆయన నటించిన దళపతి, ముత్తు, భాష, పడయప్ప, అరుణాచలం, వీరా సినిమాలు ఇప్పటికీ ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. ముత్తు సినిమా జపాన్లో కూడా సూపర్ హిట్ అయ్యి 20 ఏళ్లకు పైగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. 74 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారు. గత ఏడాది రజనీకాంత్ జైలర్ సినిమా చేశారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి రజనీకి 250 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఇళయ దళపతిగా పేరుగాంచిన విజయ్ తర్వాత కోలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు రజనీకాంత్ కావడం విశేషం. రజనీకి చెన్నై పోయస్ గార్డెన్లో విలాసవంతమైన బంగ్లా ఉంది. చెన్నైలో ఒక కళ్యాణ మండపం, BMW వంటి లగ్జరీ కార్లు కూడా ఆయన సొంతం.
ఆయన ఆస్తుల విలువ 430 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్న రజనీ సాధారణ జీవితాన్ని ఇష్టపడతారు. అదే ఆయన ప్రత్యేకత. తిరుపతి లోకల్ బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,720 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,297 రూపాయలు. 1 కేజీ వెండి ధర 96,400 రూపాయలు. 1 గ్రామ్ రీటైల్ వెండి ధర 99 రూపాయల 40 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ఆరోగ్యంపై పెరిగిన అవగాహన. భారత్ అమ్ముల పొదిలో వోరోనేజ్ రక్షణ కవచం, క్షిపణులను గుర్తించే అధునాతన వ్యవస్థ, 34,000 కోట్ల డీల్. జగన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డైలమాలో వైఎస్ఆర్సీపీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, పలు లోతట్టు ప్రాంతాలు జలమయం. సహాయక చర్యలు ముమ్మరం చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతిలో యాత్రికులకు కొరవడుతున్న భద్రత, అధికారుల అనాలోచిత నిర్ణయాలపై ప్రజలు మండిపాటు. తిరుమలలో ఘనంగా చక్రతీర్థం ముక్కోటి, సుదర్శన్ చక్రానికి ప్రత్యేక పూజలు. 66 కోట్ల తీర్థాలు అత్యంత ముఖ్యమైనవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.